హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ 258 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది నేను ఇవాళ మార్కెట్‌లో చేశాను. పొజిషన్ సైడ్ వచ్చేసి మీరు కూడా చూస్తే షాక్ అవుతారు. మార్కెట్ ఇవాళ ఇంత బయింగ్ వెళ్ళింది అని అందరూ అనుకుంటున్నారు. బట్ మార్కెట్ సెల్లింగ్ సైడ్ కూడా ఆపర్చునిటీ ఇచ్చింది. అండ్ ఇవాళ 258 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది దాంట్లోనే అండి. సెకండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇవాళ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ అనేది ఇండిసిజన్ క్యాండిల్ ఇచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ ప్రీవియస్ అనాలిసిస్ లో కూడా ఈ మాట నేను చెప్పాను. ఏమని? ఫస్ట్ 15 మినిట్స్ ఇంటర్డే క్యాండిల్ మనకు ఇండిసిజన్ ఫామ్ అయ్యిందే అనుకోండి, మార్కెట్ అనేది సైడ్ వే అయిపోతుంది అంటిల్ ఇట్ బ్రేక్ దట్ క్యాండిల్ హై ఆర్ దట్ క్యాండిల్ లో. సో మార్కెట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ లెవెల్ అనేది బ్రేక్ చేసింది. అండ్ నేను ఇవాళ చేసిన ట్రేడ్స్ లో నాకు ఒక్క ట్రేడ్ లో లాస్ కూడా వచ్చింది. ఆ లాస్ అనేది ఎందుకు వచ్చింది, అక్కడ ట్రాప్ ఎందుకు అయ్యాము అంటే, మార్కెట్ ఏం చేసింది అంటే ఇవాళ సెన్సెక్స్ లో ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ లెవెల్ బ్రేక్ చేసి ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. నేను మీకు ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ గురించి కూడా నేర్పించాను. ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ అంటే ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఉండి గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయ్యి ఆర్డర్ బ్లాక్ అయిన తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సేమ్ ఆర్డర్ బ్లాక్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతే మార్కెట్ లో అంటిల్ ఈ లెవెల్ బ్రేక్ చేసే వరకు బయ్యింగ్ అనేది కన్ఫర్మ్ ఉండదు. సో నేనేం చేశాను, ఇక్కడ మార్కెట్ లెవెల్ వచ్చిందా, ఈ లెవెల్ వచ్చిన తర్వాత మార్కెట్ లో ఈ పాయింట్ దగ్గర నుంచి రీటెస్ట్ అయ్యి మార్కెట్ కిందికి వస్తుంటే నేను ఒక సెన్సెక్స్ లో పీ తీసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ రిజెక్ట్ కాకుండా డైరెక్ట్ లెవెల్ అనేది బ్రేక్ చేసింది వితౌట్ ఎనీ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్. సో నేనేం చేశాను అంటే ఆ పొజిషన్ అనేది హోల్డ్ చేశాను. హోల్డ్ చేసి ఈ క్యాండిల్ ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి మళ్ళీ ఇదే పాయింట్కి వెళ్ళి కిందికి వచ్చేటప్పుడు మార్కెట్ లో ప్రీమియం మెల్టింగ్ అనేది జరిగింది ఒక 25 పాయింట్స్. ఆ ప్రీమియం మెల్టింగ్ లో నా ఎంట్రీ అనేది 640, నేను బుక్ చేసింది 605. ఇక్కడ నాకు 35 పాయింట్ లాస్ బుకింగ్ అనేది జరిగింది. అయినా ప్రాఫిట్ లో ఉన్నాం బికాస్ మార్కెట్ సైడ్ వే ఇండికేట్ చేసింది కాబట్టి ఎవ్రీ సైడ్ వే మార్కెట్ లో మనం సెల్లింగ్ సైడే ఉండాలి. ఐదర్ కాల్ సెల్లింగ్ లేకపోతే పుట్ బయింగ్. సో సెల్లింగ్ కి చాలా మంది దగ్గర అమౌంట్ ఉండదు. సో నేనేం చేస్తాను అంటే పుట్ బయింగ్ చేస్తాను. అక్కడ పుట్ బయ్యింగ్ వల్లనే ఎక్కువ ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. బికాస్ కాల్ ప్రీమియం అనేది హై ఉంది కాబట్టి మనం అంతా ఎఫోర్ట్ కూడా చేయలేం. చాలా మంది క్యాపిటల్ అనేది 50,000 1 lakh కిందనే ఉంటది కాబట్టి అలా ఆలోచించి ట్రేడ్స్ తీసుకుంటాను నేనండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ట్రేడ్ లోనే సెన్సెక్స్ పిఈ తీసుకుంటే నాకైన ప్రాఫిట్ 140 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి 32 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి 92 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఇంకా టెలిగ్రామ్ నా పీజీ గ్రూప్ లో వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 724 అంటే లగ్భగ్ 80 పాయింట్స్ అబౌవ్ ప్రాఫిట్ బుకింగ్. ఓకే, దాని తర్వాత ఇదే నేను తీసుకున్న ట్రేడ్ సెన్సెక్స్ 73,600 పిఈ తీసుకున్నాను. 605 లో ట్రైలింగ్ చేశాను. 605 లోనే స్టాప్ లాస్ ట్రైలింగ్ అయిపోయింది నాది. ఇక్కడ 35 పాయింట్స్ అనేవి లాస్ బుక్ అనేది చేశాను. నేను ప్రాఫిట్ ఉన్నా చెప్తాను, లాస్ ఉన్నా చెప్తాను. ప్రాఫిట్స్ ఉంటే నేను ప్రాఫిట్ చేశాను, నేను అంత చేశాను ఇంత చేశాను నేను చెప్పాను. ఏదైనా కానివ్వండి, జెన్యున్ గా ఉంటాను, జెన్యున్ గా ఆన్సర్ ఇస్తాను. ఇవాళ ఒక నిఫ్టీ హీరో జీరో తీసుకున్నాను. నిఫ్టీ హీరో జీరో ఇవాళ హీరో జీరో అయిపోయింది. టోటల్ 12 ట్రేడ్స్ లో 4 ట్రేడ్స్ నావి హీరో జీరోవి లాస్ అయ్యాయి అండి. 8 ట్రేడ్స్ ప్రాఫిటబుల్. ఓకే, అండ్ ఈ మంత్ లో 2 హీరో జీరోస్ లో ఒకటి పోయింది. అకార్డింగ్ టు ప్రీవియస్ మంత్ కలుపుకుంటే 12, బట్ ఈ మంత్ కలుపుకుంటే రెండే, ఒకటి ప్రాఫిటబుల్, ఒకటి ఇవాళ ఒక 40 పాయింట్స్ 45 పాయింట్స్ ఏమో లాస్ వెళ్ళిందండి అది. సో హీరో జీరో ఏంటి అంటే దాని లోపల ఎక్స్ట్రా క్యాపిటల్ మనం ఏమో 50,000తో 30,000తో కొనము. 50,000 మన దగ్గర క్యాపిటల్ ఉంటే హీరో జీరో ట్రేడే తీసుకోవద్దు.
అబౌవ్ 75,000 1 lakh క్యాపిటల్ మన దగ్గర ఉంటేనే దాని లోపల 5% ఆఫ్ అవర్ క్యాపిటల్ లేకపోతే ప్రీవియస్ డే ప్రాఫిట్ అనేది హీరో ట్రేడ్ యూజ్ చేయాలి. బికాస్ హీరో ట్రేడ్ అనేది మన అమౌంట్ ని డబుల్ చేస్తుంది కాబట్టి. అండ్ సైడ్ వే మార్కెట్ ఉంది కాబట్టి ఎవ్రీ టైం నేను సెల్లింగ్ లోనే ట్రేడ్ చేశాను. అండ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇన్వాలిడ్ ఇచ్చిన మార్కెట్ సెల్లింగ్ వెళ్లకుండా ట్రాప్ చేసింది కాబట్టి లాస్ట్ ట్రేడ్ లాస్ బుక్ చేశాము. లేకపోతే మనం లాస్ట్ ట్రేడ్ అనేది ప్రాఫిటబుల్ ఉండేవాళ్ళం. ఇవాళ నేను తీసుకున్న క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్, గోల్డ్ లోనే ట్రేడ్ చేస్తాను, అది కూడా ప్రాఫిట్ బుకింగ్, సిల్వర్ లో ట్రేడ్ చేస్తాను, అది కూడా ప్రాఫిట్ బుకింగ్. ఇవి ప్రీవియస్ ట్రేడ్స్. నేను టైం ఉన్నప్పుడే ట్రేడ్ చేస్తాను, లేకపోతే ట్రేడ్ చేయను. అండ్ సూన్ నేను మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ చేయబోతున్నాను. కంప్లీట్ క్రిప్టో కరెన్సీ అనుకోండి, బిట్ కాయిన్ ఏదైనా అనుకోండి, అండ్ గోల్డ్ సిల్వర్ అవి నేను ట్రేడ్ చేస్తాను. సూన్ లైవ్ వస్తానండి. ఓకే, నాకు టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. క్లాసెస్, సెషన్స్, గ్రూప్స్, పర్సనల్ మీటింగ్స్, పర్సనల్ చాలా ఉన్నాయి కాబట్టి టైం దొరకట్లేదు. బట్ సూన్ నేను టైం తీస్తాను. ఈవినింగ్ 7 నుంచి నైట్ 11:30 10 వరకు నేను ట్రై చేస్తానండి. ఓకేనా? ఇప్పుడు ఇవాళ ఓకే, ఇవాళ 258 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఇప్పుడు రేపు ఏంటి మార్కెట్ సినారియో ఏంటి అంటే, ఆల్రెడీ 4 days బ్యాక్ నేనేం చెప్పాను, మార్కెట్ లో నేను సెల్లింగ్ చూడట్లేదు. ఇంట్రాడే సెల్లింగ్ బయింగ్ జరుగుతుంది. బట్ షార్ట్ టర్మ్ గెయిన్ లో లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ లో నేను మార్కెట్ ని సెల్లింగ్ చూడట్లేదు. మార్కెట్ బయ్యింగే. అండ్ ఈ మాట నేను 7 days బ్యాక్ చెప్పాను. ఎందుకు చెప్పాను కూడా అనాలిసిస్ ఇచ్చాను. అండ్ ఇవాళ కూడా చెప్తున్నాను, మార్కెట్ బయ్యింగ్ లోనే ఉంది, మార్కెట్ సెల్లింగ్ లో లేదు. ఇంట్రాడే సెల్లింగే జరుగుతుంది కానీ స్వింగ్ లో కంప్లీట్ మార్కెట్ బయింగ్ సైడ్ చేంజ్ అయిపోయింది. సో సెల్లింగ్ సైడ్ ఎవరైనా హోల్డింగ్ చేసుకుంటే పుట్ సైడ్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చండి. దిస్ ఇస్ మై సజెషన్. బట్ మీరు ఓన్ గా కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు రేపటి అనాలిసిస్ కనుక మనం నిఫ్టీ బ్యాంక్ లో చూసుకుంటే కొంచెం బ్యాక్ వెళ్ళిపోదాం మనం. కొంచెం బ్యాక్ ఇక్కడ మీరు లెవెల్స్ చూడండి. ఇక్కడ ఈ లెవెల్స్ లో మనకు ఒక ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ గ్యాప్ అప్ చేసింది కాబట్టి ఇట్స్ ఏ హ్యూజ్ గ్రీన్ క్యాండిల్. సో గ్రీన్ క్యాండిల్ ని కంప్లీట్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి ఇట్స్ ఏ బ్రేక్ డౌన్ పాయింట్. సో రేపటి మార్కెట్ లో మార్కెట్ మనకు సపోర్ట్ అనేది తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి అంటే 52,888 ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటేనే మనకు బయ్యింగ్ అనేది కన్ఫర్మ్. ఎందుకు బయ్యింగ్ అనేది కన్ఫర్మ్? బికాస్ గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేయాలి కాబట్టి. అండ్ కన్ఫర్మ్ బయింగ్ ఎందుకు అంటే ప్రీవియస్ టైం సెల్లింగ్ ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి బయింగ్ ఇనిషియేట్ అయింది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే మనకు 99.99% మార్కెట్ లో ట్రెండ్ మూవ్మెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. లేదు మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలి అంటే మార్కెట్ ఇవాళ క్రియేట్ చేసిన ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ చేసి ఈ లెవెల్ దగ్గర ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేయాలి. రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ ఎక్కడైనా ఇస్తేనే మార్కెట్ లో సెల్లింగ్, లేకపోతే మార్కెట్ లో సెల్లింగ్ అనేది ఉండదండి. సెన్సెక్స్ లో కనుక మనం చూసుకుంటే సెన్సెక్స్ లో కూడా ఒక లెవెల్ ఉంది, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. అండ్ ఇదే బ్రేక్ డౌన్ పాయింట్. ఓకే, ఆల్రెడీ సెన్సెక్స్ ఈ లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి మనకు రేపటి మార్కెట్ లో రీటెస్ట్ రివర్సల్ ఉంటే బెస్ట్, లేకపోతే వదిలేయాలి. అలా కాకుండా రేపు కింద ఎక్కడైనా గ్యాప్ డౌన్ చేసిందే అనుకోండి, మనకు మేజర్ పాయింట్ ఏముంది ఇక్కడ? మేజర్ పాయింట్ ఇది ఉంది. ఇక్కడికి వెళ్ళే మనకు నో సప్లై క్యాండిల్ ఇచ్చి పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ చేసి సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఐదర్ పైన రీటెస్ట్ రివర్సల్ చేయాలి, లేకపోతే కింద రీటెస్ట్ రివర్సల్ చేయాలి. అండ్ మన నిఫ్టీ కూడా సేమ్ సెన్సెక్స్ లాగానే ఒక లెవెల్ ప్రొవైడ్ చేసింది. ఆ లెవెల్ వచ్చేసి ఇది. అండ్ ఆల్రెడీ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయిపోయింది కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు రీటెస్ట్ రివర్సల్. వితౌట్ రీటెస్ట్ రివర్సల్ ట్రేడ్ కన్ఫర్మేషన్ అనేది ఉండదు. అండ్ ఇది వచ్చేసి నిఫ్టీ రీటెస్ట్ రివర్సల్. ఈ ట్రేడ్ కూడా మనకు
కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. కన్ఫర్మేషన్ ఇస్తేనే ఓకే. కన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మనం మార్కెట్‌లో ట్రేడ్ చేయొద్దండి. ఎప్పుడైనా కానివ్వండి, ఏ హయ్యర్ అండ్ హై, లోవర్ అండ్ లో బ్రేక్ అయినప్పుడు వితౌట్ రీటెస్ట్ రివర్సల్ కన్ఫర్మేషన్ ట్రేడ్ చేయొద్దు. ఇండిసిజన్ క్యాండిల్ 15 మినిట్స్ ఫస్ట్ ఫార్మ్ అయినప్పుడు మనం మార్కెట్‌లో సెల్లింగ్ గురించి ఆలోచించాలి. ఐదర్ పుట్ బై చేయాలి, లేకపోతే కాల్ అనేది సేల్ చేసుకొని ట్రేడ్ చేస్తేనే బెనిఫిట్‌లో ఉంటాము. కాల్ సైడ్ వెళ్ళిపోయింది, పుట్ సెల్ సైడ్ మీరు ఆలోచించారనుకోండి, మనం పప్పులో కాలేసినట్టే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మూవ్‌మెంట్ రావచ్చు. బట్ ఆ మూవ్‌మెంట్ వచ్చిన ప్రాఫిట్‌లో ఎందుకుండము అంటే మార్నింగ్‌కెళ్ళి సైడ్ వే నడుస్తది కాబట్టి. ఓకేనా అండి? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.